ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక మంచి విషయాన్ని తీసుకొచ్చాను మీ ముందుకి. ఈరోజు నేను మీకు ఇవ్వబోతున్న ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఏప్రిల్ 30 అంటే మనకు తెలిసిందల్లా అక్షయ తృతీయ. మనం ఆ రోజు బంగారం కొనుక్కోవాలి, లేదా వెండి కొనుక్కోవాలి, లేదా ఒక కొత్త వస్తువు కొనుక్కోవాలని మాత్రమే తెలుసు. కానీ ఈరోజు ఎంత పవిత్రమైన రోజు, ఈరోజు ఇంకా ఎన్ని జరిగున్నాయో మీకు తెలియదు. ఇతిహాసాల ప్రకారం అయితే ఈరోజు ఎన్నో అద్భుతాలు జరుగున్నాయి. అండ్ ఈరోజు చాలా 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 మంచి రోజు. ఈరోజు మీరు చేసే ప్రతి పని కూడా అక్షయ పాత్రలాగా మీకు అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు దేవుడి గుడికి వెళ్ళండి, చాలా మంచి జరుగుతుంది. ఎవరికైనా వీలైతే కనుక ఏదైనా దానం చేయండి. పండ్లు కానీ, అన్నం కానీ, లేదా స్వయం పాకం కానీ ఏదైనా దానం చేయండి, చాలా మంచి జరుగుతుంది. మన ఇతిహాసాల ప్రకారం అండి, త్రేతాయుగం స్టార్ట్ అయింది ఈరోజే. పరశురాముడు పుట్టింది ఈరోజే. అలాగే సుధాముడు శ్రీకృష్ణ పరమాత్ముడిని కలవటానికి ద్వారకా వెళ్ళింది కూడా ఈరోజే. అలాగే వేదవ్యాస మహర్షి మనకి మహాభారతం రాయటం కూడా మొదలుపెట్టింది ఈరోజే. మరియు తులసీదాస రామచరిత మానస రాయటం మొదలుపెట్టింది కూడా ఈరోజే. ఇంకా శంకరాచార్యులు వారు మన కనకధార స్తోత్రం రాయటం మొదలుపెట్టింది కూడా ఇదే రోజండి. మరియు పాండవులకి అక్షయ పాత్ర దొరికింది ఈరోజే. గంగామాత శివుని జటంలోనికి చేరుకుంది కూడా ఇదే రోజు. ఎంత అద్భుతమైన రోజు అర్థమైంది కదా అందరికీ. సో ఈరోజు మనం ఏ చిన్న పని చేసినా కూడా అది అనంతమైన అక్షయ పాత్రలాగా ఎంతో ఫలితాన్ని మనకిస్తుంది. సో వీలైనంత వరకు ఈరోజు ఏదన్నా మంచి పని చేయటానికి ప్రయత్నించండి. బాయ్.